కొడతా ఉన్నారు. సో నేనైతే దేవుని అయితే చాలా అంటే మనసులో ఏదైతే అనుకున్నానో అది అనుకుని అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను. అంటే ప్రతిసారి ఇట్లా కొబ్బరికాయ కొట్టనిస్తారు అనేది అయితే రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి ఇట్లా మనం కొబ్బరికాయ కొట్టచ్చు, ఒక్కోసారి కొట్టకపోవచ్చు. సో మేబీ పైన కూడా మీకు కొట్టడానికి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీకు టెంపుల్ స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అంటే ఈ టెంపుల్ కూడా చాలా మంది ఎవరైతే మనసులో అనుకుంటారో వాటికి ఇక్కడ పసుపు కుంకుమ కూడా పెడుతూ ఉంటారు. సో నేనైతే స్పీడ్గా అయితే స్టెప్స్ అయితే ఎక్కేసి పైకి అయితే వెళ్ళాను. ఒక్కసారి అయితే టెంపుల్ వ్యూ చూద్దాం. ఒకసారి చూడండి ఎంత బాగుందో. చూడడానికి అయితే రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు. సో స్ట్రైట్ అయితే మనకైతే గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో అయితే మనకైతే ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో, వాటిలలో. సో ఆ లొకేషన్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినది గుడి ఎంట్రన్స్. మన గుడి లోపలికి అయితే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఫోన్స్ని ఇక లాకర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఫోన్ వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. లేదు మీకు స్పెషల్ దర్శనం కూడా కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కౌంటర్లో మీకు 50 రూపీస్ పెడితే మీకు స్పెషల్ దర్శనం ఇస్తారు. సో కొంచెం ఇట్లా ముందుకు వెళ్తే ఈ కౌంటర్ నుంచి 50 రూపీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీకు ఎంట్రన్స్ అవుతుంది. గుడి నుంచి మీరు దర్శనం చేస్తే ఇట్లా బ్యాక్ సైడ్ అయితే వస్తారు. బ్యాక్ సైడ్ రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి అయితే ఇక్కడ హనుమాన్ విగ్రహం దగ్గర అయ్యగారు అయితే ఉంటారు. మీరైతే ఒకసారి పూజ గట్లా చేయించుకోండి, చాలా మంచి జరుగుతుంది. దాని పక్కనే మనకి గోశాల అనేది ఉంటుంది అనమాట. అంటే అందులో ఆవులు ఇట్లా అన్ని కట్టేసి ఉంటాయి. అది కూడా ఒకసారి మీరు మొక్కాల్సి ఉంటుంది, మొక్కండి. తర్వాత ఇదైతే గంట చూసుకోవచ్చు మీరు, చాలా పెద్ద గంట. ఈ గంట పక్కనే ముడుపులు కూడా మనం ఏదైనా మొక్కి కూడా కట్టుకోవచ్చు. చాలామంది కట్టున్నారు, చూడండి ఒకసారి మీరు కూడా ఇదంతా. ఇక్కడి నుంచి అయితే టెంపుల్ ఓవర్ వీల్ అంటే స్వర్ణగిరి ఓవర్ వీల్ మీరు చూసుకోవచ్చు. ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళు. సో కొంచెం